మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ఓరి మాయావి, నీవు నా సోదరులను వధించినావు. నేనందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. హా!
ప్రద్యుమ్నుడు మరణించాడు, ప్రద్యుమ్నుడు మరణించాడు. నేనే వాణ్ణి అంతం చేశాను. గుప్తచర, నీవు మాకు వినిపించిన సమాచారం, అదే సమాచారాన్ని మేము మహారాణి గారు మరోసారి వినాలనుకుంటున్నాము. అసురేశ్వర, యువరాజు కుంభకేతు తమ శౌర్య ప్రతాపాలతో ప్రద్యుమ్నుని వధించినారు. విన్నావా మహారాణి? ప్రద్యుమ్నుడు మా గురుదేవులు చెప్పినట్టుగానే నా పాలిట మృత్యువే, కాని స్వయంగా మృత్యువాత పడ్డాడు. ఏమన్నాడు అతడు? నా మృత్యువా? శంబరాసునికి మృత్యువా? గుప్తచర, నీవు నీ కనులతో ప్రద్యుమ్నుడు ప్రాణాలు వదులుతుండగా చూసావా? అవును మహారాణి, యువరాజు కుంభకేతు ఒక శక్తిని ప్రయోగించినారు. ఆ శక్తిని ఎదుర్కోవడంలో ప్రద్యుమ్నుడు అసమర్థుడైనాడు. అదే శక్తితో ప్రద్యుమ్నుని ప్రాణములు పోయినవి. భళా గుప్తచరా, భళా గుప్తచరా, నీవు మాకు శుభవార్తను తీసుకుని వచ్చినావు. అందులోకి మేము అతి ప్రసన్నులమైనాము. ఇదిగో తీసుకో మా బహుమానం. ఏ మాయావతి, ఇప్పుడు కూడా నీ మనసులో ప్రద్యుమ్నుని భయమున్నదా? స్వామి, ప్రద్యుమ్నుని భయం లేదు, కానీ సంభ్రమముగానున్నది. మాయావతి, ప్రద్యుమ్నుడు వధించబడ్డాడు. ఇక సంభ్రమమునకు ఆవశ్యకతేమున్నది? ఎందులకు ఎందులకు మాయావతి, ఎందులకు? స్వామి, ఎందుకో తెలియదు, నాకు నమ్మకం కలగడం లేదు. మాయావతి, నీవు ప్రద్యుమ్నుని మాయా ప్రభావమునకు లోనై భయభ్రాంతులకు లోనవుతున్నావు. అకారణంగా నాపై, నా పరమ ప్రతాపుడైన పుత్రుడు కుంభకేతుపై అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావు. ఎందులకు? లేదు లేదు స్వామి. కానీ నాకు నాపైన, మన శౌర్యశాలి అయిన పుత్రునిపైన పూర్తి విశ్వాసమున్నది మాయావతి. మన పుత్రుడు దేవతాగణాన్ని సైతం ఓడించగలిగిన పరాక్రమం కలవాడు. ప్రద్యుమ్నుడు కేవలం గొల్లకృష్ణుని పుత్రుడే కదా. ప్రద్యుమ్నుడు మరణించాడు మాయావతి, ప్రద్యుమ్నుడు మరణించాడు. మాయావతి, నేను నీకు నా మాయతో రణభూమిని దర్శింపచేయదలుచుకున్నాను. చూడాలనుకుంటున్నావా? చూశావా మాయావతి? ప్రద్యుమ్నుడు మరణించాడు మాయావతి, ప్రద్యుమ్నుడు మరణించాడు. అవును స్వామి, అవును స్వామి, ప్రద్యుమ్నుడు వధించబడినాడు. ప్రణామం అసురేశ్వర. ఏమి సమాచారం ప్రతిహారి? మహావీరుడు ధీశాలి అయిన యువరాజు కుంభకేతు ప్రద్యుమ్నుని వధించి
అంతఃపురానికి వేంచేస్తున్నారు. బడా కుంభకేతు బడా! యువరాజు కుంభకేతుకి 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 పితృదేవా! రా పుత్ర కుంభకేతు, ప్రణామం పితృదేవా. విజయీ భవ, విజయీ భవ. ప్రణామం మాతా. ఆయుష్మాన్ భవ పుత్ర. కుంభకేతు, నేడు నేను అతి ప్రసన్నుడనైనాను. నీవు నీ సోదరుడు మాయాసురుని వధకు ప్రతీకారము చెల్లించావు. కృష్ణుడు నా పుత్రులలో ఒకరిని వధించాడు. నేను వాని పుత్రులలో ఒకరిని హతమార్చాను. ఇదంతయు తమరి ఆశీర్వాదం వలనే ఫలించినది పితృదేవా. ఆ కుంభకేతు, ఇప్పుడు మనం త్వరలోనే ద్వారక మీద దాడి జరపాలి. ఎందుకంటే మనకందరికీ ప్రబల శత్రువు జీవించే ఉన్నాడు. ఒకసారి ఆ గొల్లకృష్ణుడు నీ అగ్రజుడైన మాయాసురుణ్ణి వధించాడు. ఆ కృష్ణుని వధించడానికి నాకు ఉత్సుకతగా ఉన్నది. వాని పుత్రుని మట్టు పెట్టి ఏ కార్యాన్ని నువ్వు ఆరంభం చేశావో, ఇప్పుడు అదే కార్యాన్ని నేను కృష్ణుని వధించి సమాప్తం చేస్తాను. స్వామి, స్వామి కళ్ళు తెరవండి స్వామి. స్వామి కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి స్వామి. స్వామి కళ్ళు తెరవండి. స్వామి స్వామి కళ్ళు తెరవండి స్వామి. స్వామి కళ్ళు తెరవండి. స్వామి నేను రతిని స్వామి, నేను రతిని. ఒక్కసారి నా వైపు కళ్ళు తెరిచి చూడండి స్వామి. స్వామి కళ్ళు తెరవండి స్వామి. మహారాణి, నేడు నీకు మధుపానము చేయకనే నిషా ఎక్కినట్లున్నది. అవును మహారాజా. ప్రద్యుమ్నుని వధ గురించి వినగానే నిషా ఎక్కిపోయినదా? నేను తమని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళలేను స్వామి, వెళ్ళలేను. ఎన్నో యుగాల తర్వాత మన సంగమం జరిగింది. ఈ సంగమం విడిపోవడానికే జరిగినదా? లేదు స్వామి, లేదు. ఇప్పుడు నేను ఈ వియోగముని సహించలేను, 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 సహించలేను. హే మహాదేవా, హే శివశంకర, నీవే వరమొసగినావు. కామదేవునకు ప్రద్యుమ్నుని రూపంలో నూతన దేహము లభిస్తుందని. ఇప్పుడు ఈ మృత శరీరమును తీసుకెళ్లి నేనేం చేసుకోను మహాదేవా? హే మహాదేవా, చెప్పు, నీవు నాకు ఇలాంటి శుష్క వాగ్దానము ఎందుకు చేసినావు? ఎందుకు చేసినావు? ఎందుకు చేసినావు? స్వామి,
నేడు నేను ధన్యురాలినైతిని. తమరు ప్రద్యుమ్నుని వధించినందుకు ఆనందముతో నా మనసు నెమలివలే నాట్యము చేయుచున్నది. కామిని, ఇది నీ తపస్సు యొక్క ప్రభావము. లేదు స్వామి, ఇది తమ వీరత్వమునకు శౌర్యానికి ప్రతిఫలం. కామిని, ప్రద్యుమ్నుడు మా సోదరుడు చాలా మందిని వధించాడు. అతడు మన పలువురు సేనా నాయకుల ప్రాణాలను హరించినాడు. ఆ దుష్టుడు మన సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. మన సామ్రాజ్యాన్ని. కానీ అతను తనే నాశనమైపోయాడుగా. హా, అవును కామిని, అవును. స్వామి, తమను ఎవరు నాశనం చెయ్యాలనుకున్నా వారే నాశనమైపోవుదురు. రతి, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. దేవి రతి, ఏమైనది? అత్తయ్య, ఇదెలా జరిగింది? అత్తయ్య, నాకు అన్యాయం జరిగింది అత్తయ్య, నాకు అన్యాయం జరిగింది. చూసారా, ఇది చూసారా? కుంభకేతుని దివ్య శక్తి నా ప్రద్యుమ్నుని ప్రాణాలను హరించినదత్తయ్య. ప్రాణాలని హరించిందా? లేదు, నా ప్రద్యుమ్నుని ప్రాణాలను హరించే శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. ప్రద్యుమ్న, ప్రద్యుమ్న, లే నాయనా, నీ మాతను పిలుస్తున్నాను. లే ప్రద్యుమ్న, లే. అరే, ఎటువంటి శిష్టాచార సంపన్నుడవు! నీ మాతను రాగానే లేచి నిలిచేవాడివి. లేదు, లే పుత్ర, నువ్వు వీరుడవు. లే, ఇది నిద్రించే సమయము కాదు నాయనా. నీవు ఇంకా ఎన్నో కార్యాలను నిర్వహించాలి. ఎన్నో బృహత్ కార్యాలను, విజయాలను సాధించవలసి ఉన్నది. లే, లే పుత్ర, లే. తమరేకతో సందేశమునిచ్చి నారదుడు నా వద్దకు పంపినారు. లోక కళ్యాణార్థం ఓ కార్యం నిర్వర్తించాలి, వానిని వెళ్ళనివ్వు. శంబరాసురుని వధ తర్వాత మరలా నీ వద్దకు తిరిగి వస్తాడని. ఇప్పుడు చెప్పండి, ఈయన శంబరాసురుని వధించినారా? ఇక తిరిగి ఇవ్వండి నాకు నా ప్రద్యుమ్నుణ్ణి, తిరిగి ఇవ్వండి. తమరు నన్ను మోసం చేశారు, తమరే నన్ను మోసం చేశారు. తమ మాయాశక్తి వల్లనే ప్రద్యుమ్నుడు పరాజితుడైనాడు. ఇప్పుడేమైనది తమ విద్య? ఏమైపోయినది మాయాశక్తి? శంకర భగవానుడే నాకు పూటకు వాగ్దానము చేశాడు. ఇక ఈ ముల్లోకాలలో నా మొర ఎవరు ఆలకిస్తారు? నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు తీరుస్తారు? చూపించండి మీ మాయాశక్తి మహిమని, చూపించండి మీ మహిమని. నేను నాకున్న శక్తులన్నిటినీ కవచంగా చేసి నా ప్రద్యుమ్నకు 4 వైపులా రక్షణను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఏ శక్తి ఆ రక్షణ కవచాన్ని ఛేదించి
నా ప్రద్యుమ్నుని ప్రాణాలు హరించినది. నా ప్రద్యుమ్నుడు జీవించే ఉన్నాడు. నా ప్రద్యుమ్నుడు జీవించే ఉన్నాడు. మరణించలేదు, మరణించలేదు. అతడు కేవలం అచేతనుడై ఉన్నాడు. ఇది ఆ గంధర్వుల శక్తే. హే గంధర్వ దేవత, హే నాగదేవత, ఏ యక్ష దేవత, ప్రత్యక్షం కండి. దేవతలారా ప్రత్యక్షం కండి. హే యక్ష దేవత, హే గంధర్వ దేవత, హే నాగదేవత, రక్షించండి, రక్షించండి దేవతలారా, రక్షించండి. నా పుత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, రక్షించండి. మీరందరూ కుంభకేతునికి ఏ శక్తిని ప్రసాదించారో ఆ శక్తిని ప్రయోగించి కుంభకేతుడు నా ప్రద్యుమ్నుణ్ణి ప్రాణాపాయ స్థితిలో పడేశాడు. నా రక్షణ కవచం ఎక్కువసేపు ఆ శక్తి యొక్క ప్రభావాన్ని అడ్డుకోలేదు. తమరు ఆ శక్తి యొక్క ప్రభావాన్ని నిష్ఫలితం చేసి తమ వాక్కుని నిలుపుకోండి. నా ప్రద్యుమ్నుణ్ణి రక్షించండి, నా ప్రద్యుమ్నుణ్ణి రక్షించండి ప్రభు. తమ వాక్కుని నిలుపుకోండి ప్రభు, తమ వాక్కుని నిలుపుకోండి. బాణామతి, నీవేమీ చింతించవలదు. త్రిలోక కళ్యాణం కోసం ప్రద్యుమ్నుడు జీవించి ఉండడం అవశ్యం. కనుక మేము ఆ శక్తి ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. బాణామతి, మేము కుంభకేతుని శక్తి ప్రభావాన్ని నిర్వీర్యం చేసేశాం. లే ప్రద్యుమ్న, లే.
లే. నేను బాణామతిని, నీ మాతను. నేను ఆదేశిస్తున్నాను పుత్ర, లే. నీవు నా గారాల పట్టివి పుత్ర, లే. ప్రద్యుమ్న, ప్రద్యుమ్న. స్వామి, లే పుత్ర, లే. ప్రద్యుమ్న, ప్రద్యుమ్న, లే పుత్ర, లే. లే పుత్ర. స్వామి, లే ప్రద్యుమ్న, లే. స్వామి, లే పుత్ర. ప్రద్యుమ్న, స్వామి, నాయనా, నా చిట్టి తండ్రి, లే. లే నాన్న. ప్రణామం మాత. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. మాత, తమరెందుకు దుఃఖిస్తున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉండాలి. అందుకే మీరు రణభూమికి రావాల్సి వచ్చింది. నన్ను క్షమించండి మాత. నా వద్ద కుంభకేతు శక్తికి ఎటువంటి సమాధానమూ లేదు. అయితే ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగదు మాత. మేమందరము నీ నుండి కోరుకునేది అదే పుత్ర, అదే. దేవీరతి, స్వామి, స్వామి, నాకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. స్వామి, నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. విజయీభవ. దేవర్షి, తమ వంటి మహాతపస్సుల ఆశీస్సుల వలన నేను ఈ యుద్ధంలో తప్పక సులభంగా గెలుస్తాను. అవశ్యం ప్రద్యుమ్న, అవశ్యం. విజయం నీదే అవుతుంది. కానీ అది నీవనుకున్నంత సులభం కాదు. అదేమిటి దేవర్షి? నీవు చూడలేదా? నీ అస్త్రములు శస్త్రములు కుంభకేతుపై ఏ ప్రభావము చూపలేదు. నీవెంత భయంకరముగా దాడి జరిపినప్పటికీ కుంభకేతు శరీరాన్ని గాయపరచలేకపోయావు. అవును దేవర్షి, యుద్ధభూమిలో నాకు ఆశ్చర్యం వేసింది. నేను సంధించిన అస్త్రశస్త్రములన్నీ పూలవర్షంలా కురిశాయి. నారాయణ నారాయణ. అయినప్పటికీ నీవు సులభంగా విజయం సాధించేట్టు మాట్లాడుతున్నావే. అయితే తమరే సెలవీయండి మునివరా. ఆ దుష్టుని నేనెలా వధించగలను? ప్రద్యుమ్న, ఎప్పుడైతే నీవు కుంభకేతు మందిరంలో జ్వలిస్తున్న అగ్నిగుండంలోని అగ్నిని ఆర్పివేయగలవో అప్పుడు గాని నీవు కుంభకేతుని వధించలేవు.
అయితే కుంభకేతు జీవించి ఉన్నంత వరకు శంబరాసురుని వధించడం అసంభవం. నారాయణ నారాయణ. నాకేమీ అర్థం కావట్లేదు దేవర్షి. కుంభకేతు వధకి ఆ యజ్ఞగుండానికి ఏమిటి సంబంధం? కుంభకేతు పత్ని కామినికి సాక్షాత్తు యమధర్మరాజు నుండి ఈ వరము లభించినది. ఎంతవరకు అగ్నిగుండములో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందో అంతవరకు ఎవరూ కుంభకేతుని వధించలేరని. నారాయణ నారాయణ. అంటే దీని అర్థం కుంభకేతుతో యుద్ధం చేయడానికి ముందు నేను ఆ అగ్నిగుండాన్ని, ఆ అగ్నిని అంతం చెయ్యాలి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. స్వామి, ఆ శంఖారావం విన్నారా? ఒకవేళ ప్రద్యుమ్నుడు. నాకు అదే అనుమానం. కానీ స్వామి, అతను బతికి ఎలా రాగలడు? నా మనసు ఈ విషయమై సర్పము వలె పదే పదే బుసలు కొడుతున్నది. ఆ ప్రద్యుమ్నుడు ఎలా జీవించి ఉన్నాడని, ఇప్పుడు ఏం చేయాలి స్వామి? చింతించవలసిన అవసరం లేదు కామిని. నేను స్వయంగా నా పాదాల కింద ఆ పాము పిల్లని నలిపేస్తాను. ఆగు సారథి. కుంభకేతు, ఎందుకంత చకితురవై చూస్తున్నావు? నేను సజీవంగా నీ ఎదుటే ఉన్నాను. ఏ విశ్వాసం కలగడం లేదా? అయితే రా, నన్ను తాకి చూసుకో. నేనేవి మాయను కాను, సాక్షాత్తు మాయాపతిని. నీవు మరణించకపోవడమే మంచిదైనది. నేను నీ మరణాన్ని సులభంగా సవ్యంగా జరపడానికి ప్రయత్నించాను. కాని ఇప్పుడు నిన్ను క్రూరాతి క్రూరంగా వధిస్తాను. నా సోదరులెందరినో నువ్వు వధించి పొట్టన పెట్టుకున్నావు. వాళ్ళ మరణానికి బదులుగా నిన్ను ఇక్కడే వధిస్తాను. నా చేతులతో నిన్ను చంపి పగ తీర్చుకుంటాను. మూర్ఖపు తండ్రికి మూర్ఖపు పుత్రుడు. ఒకవేళ నిజంగా నోటి మాటలతోనే ఎవరికైనా మృత్యువు సంభవిస్తే అప్పుడికి ప్రపంచమంతా శూన్యమైపోతుంది. ఏ ఒక్కరూ జీవించి ఉండరు. ప్రతివారు ఇతరుల హత్యను
కేవలం మాటల బాణాలతోనే చేసి ఉండేవారు. అటులనా? నిజానికి నా బాణాలలో దేని మీద నీ పేరు రాసి ఉందో అది నీకే వచ్చి చేరుతుంది. దానిని నీవు ఎలా స్వాగతిస్తావో చూస్తాను. అస్త్రాలతో స్వాగతిస్తావో లేక హృదయంతో స్వాగతిస్తావో కాచుకోరా. ప్రద్యుమ్న! కుంభకేతు, ఇప్పుడు నీ తూణీరంలో నా హృదయాన్ని చీల్చే బాణం ఏ ఒక్కటి లేదు మచ్చుక్కైన. నీ ఈ బాణాలతో ప్రయోజనం లేదు కుంభకేతు. ఇంకా పెద్ద అస్త్రాన్నో శస్త్రాన్నో తీసుకో. నీవు గొప్ప మాయావివి, ఒక మహామాయావతి పుత్రుడవు కూడా. ప్రభు, ప్రద్యుమ్నుని పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. మీరీ విషయాన్ని వానికి స్పష్టంగా తెలియజెప్పారు కదా. ఎప్పుడు ఆ కామిని మందిరంలోని యజ్ఞగుండము నాశనం చేస్తాడో అప్పుడే ఆ కుంభకేతుని వధించడం సాధ్యమవుతుందని. కాని అటు చూడండి, అతను ఆ పని చేయకుండా కుంభకేతునితో యుద్ధము చేయుచున్నాడు. కామిని యజ్ఞగుండమును నాశనము చేసే ప్రయత్నము ఎందుకు చేయడం లేదు ప్రభు? దేవి, ప్రద్యుమ్నుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. అతడు కామిని తపశ్శక్తిని నాశనం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. మరి కామిని తపశ్శక్తి నాశనమయ్యేదెలా? కామిని తన పతి రక్షణ కోసం ఎంత పట్టుదలగా ఉందంటే ఆమె స్వయంగా తన స్వహస్తాలతో తన బుద్ధిని నాశనం చేసుకుంటోంది. ఒరి అసురబాలక, నేనేమీ ఆట వస్తువును కాను, నీ వంటి పిల్లలు విసిరేసి విరగ్గొట్టడానికి. బాలకుణ్ణి నేను కాదు ప్రద్యుమ్నా, నీవే. ఇంట్లో నాకెదురుగా నీ మాత నిన్ను కొంగు చాటున దాచుకుని నా నుండి దూరంగా తీసుకుని పోయింది. నీవెంత పిరికివో నాకు తెలియదా కుంభకేతు? నీవు పాలు తాగే పసిబిడ్డపై కత్తి దూయడానికి సాహసించావు. వాని నిస్సహాయ మాతను పరుగులెత్తించి మూర్ఛిల్లజేసినావు. కుంభకేతు, నీవే ఆ పిరికివాడవు. నాకు జ్ఞాపకం చేసి మంచి పనే చేసినావు. నేను నా మాత కష్టానికి నీపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటాను. చావ ఉంటే కాచుకో. తల్లి, ఏమి ఆజ్ఞ? వెళ్ళు, రణభూమికి వెళ్ళి నా స్వామి శత్రువు ప్రద్యుమ్నుణ్ణి వధించు. తమ చిత్తం మాత. యువరాజా లేవండి.
నేటి వరకు కామిని అసుర ప్రవృత్తిని ప్రయోగించలేదు. కానీ నేడు కుంభకేతుని రక్షించడం కోసం అసురులను ప్రయోగిస్తున్నది. దేవి, ప్రద్యుమ్నుడు తన మాయా ప్రయోగంతో కామినిని బాధపడేలా చేస్తున్నాడు. ఆమె విశ్వాసాన్ని భంగపరచి ఆమె అంతకంతకు అసుర ప్రయోగం చేసేంత వివసురాల్ని చేస్తున్నాడు. ఆజ్ఞాపించు దేవి. కృత్య, తక్షణమే వెళ్ళు. ఆ గర్విష్టి ప్రద్యుమ్నుణ్ణి హతమార్చు. ఆజ్ఞ దేవి. లేవండి యువరాజా, లేవండి. ప్రణామం అసురేశ్వర. ఏమైనది? ఏమని చెప్పమంటావు పుత్రి? ఏమని చెప్పమంటావు? చెప్పండి, ఏమైనది?
ఎలా చెప్పను పుత్రి? నాకు చెప్పే సాహసం లేదు, నీకు వినే సాహసం లేదు. ఎలా చెప్పను, ఎలా చెప్పను? నేను నీ పట్ల అపరాధిని, నేను నీ పట్ల అపరాధిని. అపరాధ తమరా? అవును పుత్రి, అవును. తమరేమంటున్నారు? ఆ గొల్ల పుత్రుడు ప్రద్యుమ్నుడు నా పుత్రుడు కుంభకేతుని వధించినాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది అసంభవం, ఇది అసంభవం. అలా జరగడానికి వీల్లేదు.